ప్రైజ్ గాడ్. ఒకసారి పక్క వాళ్ళని లీడ్ చేయడం, సంతోషంగా వాటిని ఉత్సాహంతో హల్లెలూయా. ప్రామిస్ ఫర్ దిస్ వీక్. దేవుడు ఈ రోజు కోసం మీకు సిద్ధపరిచినటువంటి రిమైండర్. దేవుడు నీ కోసం సిద్ధపరిచినటువంటి రిమైండర్. ఐజియా 41:18. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. ఈ ఓన్ అండర్లైన్ చేసుకోండి, దీని దగ్గర డేట్ వేసుకోండి. దేవుడు ఏ విషయాన్ని బట్టి అయితే మీతో మాట్లాడుతున్నారో, దేన్ని మీకు రిమైండ్ చేయాలనుకుంటున్నారో దాన్ని. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 18వ వచనం. జనులు చుట్టూ యెహోవా హస్తము ఈ కార్యం చేసిన నీవు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు విని కలుగు చేయన నీవు తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు, చెట్లు లేని మెటల మీద నేను నదులను పారచేయుదును, లోయల మధ్య ఓటలను ఉబ్బుగా చేసేదను, అరణ్యములో నీటి మడుపుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. హల్లెలూయా. ఎండిన నేలను నేటు బుగ్గగా చేసేటటువంటి దేవుడు నీ జీవితంలో ఈరోజు మీకు రిమైండ్ చేస్తున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, జనులు చూసి యెహోవా హస్తం ఈ కార్యం చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలిగి చేసినని తెలుసుకున్నట్లు, మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు. నీ జీవితంలో దేవుడు చేయబోయేటటువంటి ఒక కార్యం ఎలా ఉండబోతుందంటే, దాన్ని చూసినటువంటి జనులు చెప్తారట, ఇదిగో మీ దేవుడి వల్ల మాత్రమే ఈ కార్యం జరిగింది, ఇదిగో దేవుడు మాత్రమే నీ కుటుంబంలో ఈ కార్యం చేశాడని నువ్వు వాళ్ళని చెప్పడం కాదు, వాడే చెప్తారట, ఇదిగో దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడని. అది ఎటువంటిది అని అంటే, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేదను, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్య ఊటలను ఉబుక చేసేదను. ఇంగ్లీష్ వర్షన్లో కనుక చూసుకుంటే, I will make the wilderness full of water. I will open rivers on the bare heights. అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కడైతే రాకీగా అంటే రాళ్ళమయంగా ఉండి అక్కడ కనీసం చెట్టు కూడా మొలవదు అనుకునే ప్లేస్ లో దేవుడు చేయబోతున్నటువంటి కార్యం ఏంటి అంటే, అక్కడ నదులను పారు చేసి ఆ ప్రదేశంలో నీటితో నింపడం, అదేవిధంగా ఎండిపోయిన నేలను చేయడం. అంటే ఏదైతే మనిషి అనిపిస్తుందో వాట్ ఇస్ ఇంపాసిబుల్ అని, అలాంటి ప్రదేశంలో దేవుడు చేయబోయే కార్యము నీకు మాత్రమే తెలియదు కాదు. మీరు ఇప్పటిదాకా చూస్తున్న వ్యక్తులు అనుకుంటారు మీరు జీవితంలో ఏమి పెద్ద ఆశీర్వాదం లేదు, వీరి జీవితంలో దేవుడని వీళ్ళు అనుకోవడమే తప్పితే పెద్దగా ఏమీ లేదని. కానీ వాళ్ళు గ్రహిస్తారట, మీ దేవుడు మీ జీవితంలో ఈ కార్యం చేశాడని. ఆమేన్. దేవుడు రిమైండ్ చేస్తున్నటువంటి మాట, దేవుడు నీకోసం ప్రత్యేకంగా ఈ రోజుకి ఏది సిద్ధపరచాడు, ఆల్రెడీ ఆయన నీకోసం నేను తయారు చేసినప్పుడు నీకోసం సిద్ధపరిచిన దాన్ని మాత్రమే నీకు రిమైండ్ చేస్తాడు. నువ్వేం భయపడకు, నీకోసం నేను సమస్తం సిద్ధపరిచానని. అందుకనే గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నట్లు, దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచిన అది మనిషి హృదయమునకు గోచరము కాలేదు కానీ, బట్ మీకైతే అది పరిశుద్ధాత్మ వలన బయలుపరిచి ఉన్నానని. సో దేవుడు అయితే నీ విషయంలో చాలా స్పష్టంగా తన మాటను ఈరోజు రిమైండ్ చేస్తున్న విషయం ఏంటి అని అంటే, ఆయన నువ్వు ఏ విషయంలో అయితే ఈరోజు వరకు ఎక్కడైతే ఎండిపోయిన స్థితి ఉందో ఆ ప్రదేశంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. గడిచిన వారంలో చెప్పుకున్నట్లయితే ఈ వాక్యం నీకు సంబంధించింది. అలాంటి స్థితి నీ కుటుంబంలో లేనట్లయితే నీ బంధువులు, నీ స్నేహితులు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఎండిన నేలను నీటి మడుగులుగాను, ఎక్కడైతే there is no hope అని నేను అనుకుంటున్నామో, ఇది గొప్ప కార్యము, ఇది దేవుడు మాత్రమే చేయగలడని ఇదిగో దేవుడు అంటున్న విధంగా నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప నూతనమైన మార్గాన్ని తీస్తున్నాడు. ఆయన రిమైండ్ చేస్తున్నాడు, ఆయన గుర్తుకు చేస్తున్నాడు, నిన్ను నేను విడవలేదు, ఎడబాయలేదని. ప్రభు విడుదలను ఆయన నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మేమైతే మనుషులుగా ఈ ప్రదేశంలోకి వచ్చినప్పుడు మా దేవుడు మా ప్రార్థన వింటున్నాడు, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, అసలు నా పరిస్థితి ఏంటి అని నేను అనుకుంటున్నప్పుడు నీ వాక్యం ద్వారా నువ్వు అంటున్నావయ్యా, ఇదిగో జనులు స్పష్టంగా గ్రహించినట్లు నీ జీవితంలో గొప్ప కార్యం చేసిన నా మాటను బట్టి బిడవ ధైర్యపరుస్తున్న విధానం బట్టి అంటున్నాయా. మా విశ్వాసాలను నీ వాక్యం పట్టుకోవడానికి, నీ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి ప్రత్యేక బిడ్డను సిద్ధపరచమని, అటు విశ్వాసమును ప్రత్యేక బిడ్డలు నాన్న ఇన్కార్పొరేట్ వాళ్ళను నింపమని, ఉదయకాల సమయంలో నీ తీసుకున్నటువంటి ఆ గొప్ప తలుపులు నాయన, ఆ ఓపెన్ డోర్ని నాయన బిడ్డలు చూడగలగడానికి, దాన్ని అనుభవించగలగడానికి సహాయం చేయమని, నెమ్మదిమైనటువంటి కుటుంబాలుగాను, నెమ్మదిపడినటువంటి సమాధానపడినటువంటి హృదయాలతో ప్రభావ బిడ్డలు నీ మీద ఆధారపడుచుండగా సహాయం చేసి గొప్ప చేసి విడుదలనివ్వమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుడ్.
లాస్ట్ 1 వీక్లో అంటే గడిచిన 7 రోజుల్లో మీరు దేవునితో ఎంత క్లోజ్గా ఉన్నారనే విషయం మీరు ఈరోజు మళ్ళీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఓకే 1 more Sunday మనం దేవుని సన్నిధిలో ఉన్నామని అనుకుంటాం. మోరోవర్ ఇక్కడ నిలబడినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్, పరిశుద్ధాత్మ యొక్క సంచారం ఈ ప్రదేశంలో ఉందంటే మనకు అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడనే కాదు, ఆయన నేను విడుగుడు ఎడమహాయిదు అని అంటే నువ్వు చర్చ్లో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడు కూడాను నీతోనే ఉంటాడు. ఆమె అంత దేవుడు క్లోజ్గా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన ఏ విధంగా నా జీవితంలో ఉన్నారు, ఆయన నాతో ఏ విధంగా అంత క్లోజ్గా ఉన్నారన్న విషయం మనకు అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం ఈ ప్రదేశంలో గ్యాదర్ అవుతాం. కానీ దేవుడు ఏదో ప్రత్యేకంగా మీరు చర్చ్కి వచ్చారు కాబట్టి స్పెషల్గా ఆయన మీకోసం ఏదో తయారు చేయడము, లేదంటే దేవుడు నీకోసం ఈరోజు చర్చ్కి వచ్చాము కాబట్టి స్పెషల్ కన్సర్న్ కలిగి ఉండడం కాదు. ఆయన మనం విడుదలమై ఉన్నాము కాబట్టి ఎప్పటికీ ఆయన మన జీవితం పట్ల ఒక ఆలోచన కలిగి పనిచేస్తూ ఉంటారు. దక్షిణ భాగం మనం ఏం నేర్చుకున్నాం? అన్ని పరిస్థితుల మధ్య మనకు తోడై ఉన్నాడని, ఆయన మనకు ముందుగా నడుచువాడై ఉన్నాడని, నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నారు అంటున్నారు. అదేవిధంగాను 1 Thessalonians 5:16, 5:17 దేవుని చిత్తమైన దేవుని చిత్తం చేస్తాం కదా. దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటని మనం వెతుకులాటలో దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం నన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగూ చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమైనది. దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా సింపుల్గా ఉంది. ఏంటంటే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని చెప్తా ఉంది. దేవుడు ఈరోజు నీకు నాకు నేర్పించేది కూడా అదే. మన పరిస్థితులు, మన జీవితంలో మనం బ్రతికే పద్ధతి వాక్యాన్ని ఆధారంగా చేసుకోవడం అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, అది దేవుని చిత్తమై ఉంది అని అంటే దేవుడు మనల్ని ఏడుపు మొహాలు పెట్టుకొని, లేదంటే మన జీవితాల్లో మనం భక్తిలో ఉన్నాం కాబట్టి ముసుగులు వేసుకొని ఎప్పుడో జీవితంలో మొహంలోనే సంతోషం లేకుండా జీవితం అంటే మనం భక్తిగా పోవడం, మనం దేవునికి దగ్గరగా ఉండాలంటే నవ్వకూడదు, జోక్సులు వినకూడదు, చదవకూడదు, ఇలా దేవుడు చెప్పట్లేదు. నేను ఎప్పుడు కూడా అంటే మరోవర్ నీ కష్టంలో ఇబ్బందులు కూడా సంతోషంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు అంటే దేవుని యొక్క ఆలోచన మన జీవితాల పట్ల అన్ని పరిస్థితులు ఏదో ఒకేలాగా ఉండేలాగా నేను ట్రై చేయాలని ఆయన ఉద్దేశం. ఆమె అందుకని ఈ ప్రదేశంలో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకున్నా, ఒంటరిగా ఉన్నప్పుడు మనం బైబిల్ చదువుకున్నా మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను ఏ విధంగా చేంజ్ చేయబోతున్నాను, ఏమని దేవుడు నన్ను ఏ విధంగా చేంజ్ చేయబోతున్నాను అన్నది మాత్రమే మనం ఈరోజు దేవుల్లో ఎదగడం. ఆమె అంతేగాని ఎన్ని విషయాలు మన జీవితంలోకి వచ్చినాయి, ఎన్ని మనం కోల్పోయామన్న వాటిని బట్టి దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నట్టు కానే కాదు. ఎంత ఇదిగా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం, ఏ విధంగా మనం మార్పు చెందుతున్నాం అన్నది మాత్రమే. గడిచిన కొద్ది రోజుల క్రితం మా పిల్లలు ఇద్దరు బెంగళూరు పంపించాం. వాళ్ళని ఇక్కడ ఫ్లైట్ ఎక్కిస్తే వాళ్ళు అక్కడి నుంచి బెంగళూరులో దిగారు. అక్కడ వాళ్ళ బాగుండి వాడు వచ్చి తీసుకెళ్తాడు అని అంటే నువ్వు రావద్దులేరా అని అక్కడే బస్ స్టాండ్ వెళ్ళి బస్సు ఎక్కింది. అంటే ఎయిర్పోర్ట్లోనే బస్సు ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కి ఆ ప్లేస్కి వెళ్ళండి. నియర్ బై అంటే 2.5 hours పడుతుంది జర్నీ టైం, 51 kilometers అని. అంతకుముందు 2 సార్లు, ఫస్ట్ టైం జరిగినప్పుడేమో వాళ్ళ ఫ్లైట్ మిస్ అయింది. ఆ 2వ సారి వెళ్ళినప్పుడేమో అక్క వాళ్ళ కొడుకు ఎయిర్పోర్ట్ దాకా వచ్చాడు, బట్ ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేశారు. మొన్న వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా సెక్యూరిటీ చెక్ అవ్వలేదు, గడి అయిన తర్వాత చెప్తాంలే అని వాళ్ళు చెప్తాం కదా, ఎందుకు అంతగా ఫాలో అన్నిసార్లు ఫోన్ చేస్తారు అని. కొన్నిసార్లు ఫోన్ ఎత్తలేదు. ఫైనల్గా ఇంకా దిగిపోతారనుకున్న టైంకి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవ్వలేదు. కొద్ది టైం తర్వాత నాకు నా వైఫ్ ఫోన్ చేసింది. ఏంటి అని అంటే వాళ్ళ సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందట, ఆ నంబర్లో పెట్టమని మెసేజ్ వచ్చింది. నేను ఆ పర్టికులర్ నంబర్, ఏ నంబర్ నుంచి అయితే వాళ్ళు నాకు కాల్ చేశారో దానికి వాళ్ళకి ఫోన్ చేస్తే లేదండి వాళ్ళు ఆల్రెడీ బస్ ఎక్కారు. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఇంకో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి అంటే డాడీ ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాం, స్విచ్ ఆన్ అవుతుంది, బట్ బస్సులోనే ఉన్నాంలే.
గడిచిన ప్రీవియస్ 2 ఎక్స్పీరియన్సెస్లో ఒకసారి ఫ్లైట్ మిస్ అయింది, రెండోసారి కూడా తీసుకొచ్చారు. బట్ థర్డ్ టైం పంపించేటప్పుడు కూడా నా ఆలోచన వాళ్ళు యాక్చువల్ వచ్చి తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికన్నా వద్దు రావద్దు, వీళ్ళే వస్తారులే పర్లేదు అని. యాక్చువల్గా ఒక పక్క భయం అయితే ఉంది, కానీ ఇంకో పక్క మాత్రం ఎటువంటి హెల్ప్ రాకుండా చేయడమే నా ఆలోచనగా ఉంది. నేను నేర్పిస్తాను, బట్ నీకు హెల్ప్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను, కానీ నీకు అన్నీ కూడా నువ్వు తీసుకొచ్చి అమలు పెట్టను. నీకు ప్రొవైడ్ చేస్తానంటే పరిస్థితులని ఇబ్బందులు పడితే జాగ్రత్త చేయడానికి మాత్రమే కానీ నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది అని. అప్పుడు నాకు అనిపించింది, వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళకి అనిపించవచ్చు, ఎవరో ఒకళ్ళు మాతో వస్తే బాగుండు కదా, ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దించితే బాగుండు కదా, లేదంటే మేము దిగే ప్లేస్కి వాళ్ళు అక్కడ దాకా వస్తే చాలా బాగుండు కదా. కానీ లైఫ్లో అన్నిసార్లు మనం అలాంటి హెల్ప్ దొరకవచ్చు, దొరకపోవచ్చు. బట్ పరిస్థితుల మధ్య మనం ఏ రోజైతే నేర్చుకోవడానికి సిద్ధపడతామో, ఏ రోజైతే పరిస్థితుల మధ్య నిలబడడానికి నేర్చుకుంటామో, గడిచిన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం అయితే నేను నాన్న పంపించకూడదు, ఎప్పటికీ రాదు, వీళ్ళు ఇంతే మిస్ చేస్తారని. బట్ వాళ్ళ జీవితంలో నేర్చుకోవాలి అంటే పరిస్థితుల మధ్య మనం విడిచిపెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు. మనం కంటిన్యూస్గా ఆ సపోర్ట్ని ఇచ్చినంత కాలం వాళ్ళు ఏ రోజుకి కూడాను నేర్చుకోరు. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి నేర్పించాలి అనుకున్నప్పుడు ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, కానీ త్రూ ద జర్నీ మేము వాళ్ళని మానిటర్ చేస్తానే ఉన్నాము. వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తున్నారు అని అనుకుంటే బై గాడ్స్ గ్రేస్ కరెక్ట్గానే వాళ్ళు మూవ్ అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది 91వ కీర్తన ఒకసారి చూడండి. తొంభై 91వ కీర్తన 11వ వచనం. ఈరోజు నా పిల్లల గురించి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టినట్టు కనపడినా నేను కంటిన్యూస్గా మానిటర్ చేయడం కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నేను చేసే ప్రయత్నం అంతా కూడాను, వాళ్ళని సమస్యలో నడిపించే పద్ధతి అంతా కూడాను వాళ్ళు నేర్చుకోవడానికి మాత్రమే. వాళ్ళు నేర్చుకోకపోతే ఏ రోజుకి కూడాను డిపెండెంట్ అవుతారు. డిపెండెంట్ అవ్వడం అని అంటే ప్రతిదానికి కూడా మాకు ఎవరో కూడా సహాయం చేయాలి. అలాగే దేవుడు కూడా ఈరోజు మన కుటుంబంలోనూ మన పరిస్థితుల మధ్య మనం నడుస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం మనకి నేర్పించడానికి మాత్రమే, కానీ పరిస్థితుల మధ్య మిమ్మల్ని విడిచిపెట్టడం ఎప్పటికీ కానే కాదు. ఆమేన్. అందుకని ఈ వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే, ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించు. ఈరోజు మనుషులకు మనకి సహాయం చేస్తున్నారా లేదని మనం భయపడచ్చు, కానీ ఆయన తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నారు. ఏంటంటే నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడడానికి. హల్లెలూయా. ఎందుకు మనకు సంతోషంగా అంటే ప్రతి విషయంలో ఎందుకు మనకు ధైర్యం ఉండాలి అంటే, నా దేవుడు తన దూతలను ఆజ్ఞాపించాడు నా దారిలో నన్ను ప్రొటెక్ట్ చేయడానికి. ఆమేన్. ఈరోజు మనం అలాంటి అవేర్నెస్ అంటే ఎస్ దేవుడు తన దూతలను ఆజ్ఞాపించాడంటే, ఇక్కడ పాటలు పాడేటప్పుడు మీ మధ్య సన్నిధిలో ఉన్నాడంటే బాగానే ఉంటుంది, ఆహా. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వాక్యం నీకు గుర్తుకు రావాలన్న విషయం నీకు తెలియనంతకాలం, నువ్వు నేర్చుకున్నంతకాలం కూడా నీ పేరెంట్స్ నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది, వాళ్ళు లేనప్పుడు ఇమీడియట్గా భయం వేస్తారు. బట్ ఏ రోజైతే వాక్యాన్ని నమ్ముతావో లేదు, ఆయన నీ మార్గంలో లేదు, ఎక్కడమ్మా నీ మార్గములు అన్నింటిలోనూ, అంటే దాని అర్థం అన్నీ అంటే దేవుడు విడిచిపెట్టే సమయం అంటూ నీ లైఫ్లో నా లైఫ్లో లేదు. విడిచిపెట్టినట్టు కనపడినా కూడాను అక్కడ ఆయన తన దూతలను ఆజ్ఞాపించారట, ఏమని? కాపాడటం, నిన్ను కాపాడటం. సో నీ దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. మరి ముఖ్యంగా ఆయన నిన్ను ఎడబాడన్న మాటతో ఎంత దగ్గరగా ఉన్నాడో చెప్తూ నీకు ప్రొటెక్షన్గా ఆయన తన దూతలను ఆజ్ఞాపించారు. ఈరోజు మనం ప్రతిరోజు కూడాను దేవుడి వాక్యాన్ని బట్టి మనకి అష్యూరెన్స్ అంటే నిశ్చయిత రావాలి. ఎస్ ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడు, నా లైఫ్లో ఎలా ఉన్నాడన్న అండర్స్టాండింగ్లోనికి నేను మూవ్ అయినప్పుడు మాత్రమే వాక్యం నాకు ధైర్యం ఇస్తుంది. అలా చేయనంత కాలం. అందుకనే ఒకసారి 108వ కీర్తన చూడండి. అందరు తీసారమ్మా? దేవా నా హృదయము నిబద్ధంగా ఉన్నది, నా ఆత్మ పాడుచు
స్వరమండలమా ఆ. సీతారా మేలుకొనుడి. మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రజలలో నేను కీర్తించేదను. ఆమె చాలా ఒకటో వచ్చిన ఏం చెప్తా ఉంది అని అంటే, నా హృదయం ఎలా ఉందమ్మా? నిబ్బరముగా ఉంది. నిబ్బరముగా ఉండడం అంటే ధైర్యంగా ఉంది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నేను పాడుచు స్తుతిగానం చేయడం అని అంటే నేను ఆ పరిస్థితుల మధ్య స్తుతిగానం అంటే ప్రైసింగ్ వాడు దేవుడిని ఆ పరిస్థితుల్లో నేను స్తుతిస్తున్నాను. మూడవ వచనం, ప్రజలలో నిన్ను కీర్తించడం. నేను వేకునే లేస్తాను, జనాల మధ్య నేను దేవుణ్ణి స్తుతిస్తాను, అదేవిధంగాను ఆయన్ను కీర్తిస్తాను. ఈ మూడు వచనాలు కనుక ఒకసారి ఫస్ట్ వచనం ఏం చెప్తా ఉందంటే, దావీదు హృదయం ఎలా ఉందట? ధైర్యంగాను నిబ్రముగాను ఉంది. రెండోది ఆయన ఏం చేస్తున్నాడట? పాటలు పాడుతున్నాడట. మనం ఎప్పుడు పాటలు పాడతాం? మనం హ్యాపీగా ఉన్నప్పుడు పాటలు పాడతాం. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంటే పాటలు పాడతాం. లేదు అంటే మనకి ఎక్కువ సంతోషం వేసినప్పుడు పాటలు పాడతాం. మనసులో ఏమాత్రం హ్యాపీ ఫీలింగ్ ఉంటే ఏదన్నా వేస్తాం పాట పాడకపోయినా. మనకు తెలుస్తూ ఉంటుంది హ్యాపీ మూమెంట్స్ ఎలా ఉంటాయి. దావీదు కూడా అదే అంటున్నాడు, నా ఆత్మ పాడుచు గానము చేయను, స్వరమండలమా సితారా మేలుకొనుడి, దేవుడిని నేను కీర్తించాను. పదకొండవ వచనం, దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరట మాని ఉన్నావు కదా. అదే వచనం, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును? చాలు. యాక్చువల్ దావీదు అప్పుడు ఇబ్బందిలో ఉన్నాడు, యుద్ధాన్ని ఫేస్ చేస్తున్నాడు. యుద్ధంలో నాకు అసలు ఎవడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అని అనే సిచ్యువేషన్లో ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు, దేవా నీవు మమ్మను విడియాడు ఉన్నావు కదా. దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. మనం ఏ టైంలో ఇలాంటి ట్రై చేస్తాం? ప్రభు అసలు నీకు నా ప్రార్థన వినపడుతుందా? ప్రభు నువ్వు అసలు ఎక్కడున్నావు? నేను రోజు చర్చకొస్తాను, నీకు ఉపవాసం కూడా ఉన్నాను, నేను నీకు దాన్ని ఏమంటారు రెగ్యులర్గా నా పిల్లలందరినీ కూడా నీవు సన్నిధికి తీసుకొస్తున్నాను. అయ్యా ఎంత ప్రార్థన చేశాను, అసలు ఏం నా ప్రార్థనకి సమాధానం ఏది అని ఎప్పుడు క్వశ్చన్ చేస్తాం? ఎప్పుడు చేస్తాము? అంటే రిప్లై రానప్పుడు ఇంకెంత చేసినా కూడాను ఇంకా దాన్ని ఏమనాలి, ఇంకా అసలు డెస్పరేట్ అయిపోవడం అన్నారు. అసలు ఇంకా ఏం పెద్దగా దేవుడు కూడా నా బతుకు దేవుడు కూడాను బాగు చేయలేడు అని అనుకుంటున్నప్పుడు దావీదు ఎలా మొదలెట్టాడు? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దావీదు ఏమని మొదలెట్టాడమ్మా? నా హృదయము నిబ్రముగా ఉన్నది. రెండోది, నేను పాడుతూ స్తుతిగానము చేయదము. నా దాని వేకులు లేచి జనులకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఒక నిమిషం, ఇక్కడ చూస్తేనేమో యుద్ధాన్ని ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, నాకు అసలు హెల్ప్ ఎక్కడ అంటున్నటువంటి విషయం, నువ్వు మాతో రావట్లేదు కదా అన్న విషయం అన్నీ కూడా దావీదుకి ఎక్కడ కూడా ఫేవరబుల్ సిచ్యువేషన్ లేనే లేదు. ఈరోజు దేవుని తెలియని వారికి యేసు ప్రభుని మన లైఫ్లో కలిగి ఉండడానికి ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే ఫైటింగ్స్ లేదంటే యుద్ధాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవి, సమస్యలు, ఇబ్బందులు. కానీ దేవుడు నా లైఫ్లో ఉన్నాడన్న నిశ్చయిత రానంత వరకు కూడాను అలాంటి డిఫికల్ట్ టైంలో మనం ఎలాంటి హృదయంతో ఉండాలి, మనం ఏం చేయాలని దావీదు మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. పరిస్థితుల మధ్య మనం నిబ్బరముగా ఉండాలట. ఎలా ఉండాలి? నిబ్బరముగా ఉండాలి. రెండవది, మనం ఎప్పుడు ప్రైస్ చేయాలి? ఎప్పుడు ప్రైస్ చేయాలి? ఎప్పుడు ప్రైస్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. బాగుంటే ప్రైస్ చేయడం, బాగలేకపోతే అసలు అది కాదు. ఎల్లప్పుడూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది మన బేస్. అంటే మన లైఫ్ దేన్ని బేస్ చేసుకొని ఉండాలి అంటే వాక్యాన్ని బేస్ చేసుకొని ఉండాలి. దావీదు ఆ విషయాన్ని ఎప్పుడో గ్రహించాడు.
న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత అది రాయబడింది, ప్రతి విషయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దావీదు ఆ ప్రిన్సిపల్ పాటిస్తున్నాడు. ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో ఫైటింగ్ జరుగుతున్న టైంలో ఆయన అంటున్నాడు, ఆయన పాయిసింగ్ లో అందరికి వెళ్ళి ఏం చెప్తాడట, ఆయనకి ఏం చెప్తాడు అంటున్నాడమ్మా, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రజలలో నిన్ను కీర్తించేదను. ఏమ్మా ఏం చర్చకు రావట్లేదండి, ఏం చర్చ అండి, ఎన్ని రోజులన్నీ చర్చకు వచ్చిన ఏమన్నా సహాయం ఉందా పెట్టిందా? మీకు అర్థం అవడానికి చెప్తారు. మీకు ముళ్ళు వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్గా ఏం చేస్తారు? అబ్బా నొప్పి వచ్చిందని బాధపడతారు, అరుస్తారు. తర్వాత ముళ్ళు కూడా తీస్తారు, తర్వాత పెయిన్ ఉంది, అప్పుడు ఇవన్నీ మామూలుగా జరిగాయి. బయటికి బెడలని వేసుకుంటాం. ఏంటి అంటే ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్తాం, ఎవరంటే పొద్దున ముళ్ళు కూర్చుకోండి చాలా నొప్పి వచ్చింది, ఎమ్మ అలా ఉన్నావు, మొఖం బాధగా ఉన్నట్టు, రోజు క్రితం ముళ్ళు కూర్చుకున్నా అయినా నొప్పి తగ్గలేదు. ఇంటికి ఎవరైనా ఫోన్ చేశారని కాదు చెప్తాం, ఏమ్మా ఏంటి అలా ఉన్నా, నాకు ముళ్ళు కూర్చుకుందండి అందుకనే బాధగా ఉన్నా. ఏమ్మా ఏంటి వస్తున్నావా, రావట్లేదంటే నేను రావట్లేదు, కాలుకి ముళ్ళు కూర్చుకున్నా అందుకని ఆగిపోయాను. ఏమ్మా రావట్లేదు, ఏం జరిగిందమ్మా అంటే మీకేం తెలుసండి, నేను ప్రార్థనకి వెళ్తాను, చర్చికి వెళ్తాను, అయినా నాకు ముళ్ళు కూర్చుకుందండి. దావీదు ఏం చెప్తున్నాడు, నిద్ర లేచినట్టు ఏం చేయమని, అయ్యా నా కాలుకు నొప్పి ఉంది కానీ నిన్ను బట్టి నేను నిబ్బరంగా ఉంటానయ్యా, నొప్పి ఉంది నాకు తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది, నొప్పి చాలా పెయిన్గా ఉంది, కానీ నొప్పిలో నువ్వు నాతోనే ఉన్నావు, నీ దూతలు నాకు ఆజ్ఞాపించావు అన్నది నాకు ఆదరణ ఇవ్వాలయ్యా. నీకు ఆదరణ ఇవ్వట్లేదు, వాక్యం విన్నంత మాత్రాన్ని ఆదరణ రాదు, నీ వాక్యం అంతా ఆదరణ ఇస్తుందని ఆదరణ నాకు అర్థం అవ్వాలయ్యా, మేక్ మీ టు అండర్స్టాండ్, దాన్ని నేను అర్థం చేసుకునివయ్యా, అప్పుడు నా శ్రమలో కూడా నేను స్తుతిస్తానయ్యా. దేవుడికి మస్కా కొట్టండి, దేవుడికి సూపించమంటలేదు, నీ నొప్పి కొడుతున్నా ప్రభువా నేను సూపర్ అని చెప్పమంటలా, నీ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఆయనకు చెప్పాలి. అయ్యా నీ వాక్యం చెప్పింది నా బాధలో నా నెమ్మదిలో నువ్వు ఆదరణ ఇస్తావని, ఈరోజు నా కాలుకి దాన్ని ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంది, నొప్పిగా ఉంది, కానీ నీ వాక్యం ఆదరణ ఇస్తుంది అంటుంది, నాకు అది నేర్పించయ్యా, నేను అది నేర్చుకుంటాను అని అంటే నువ్వు అప్పుడు ఎవరు ఫోన్ చేసినా చెప్తావు ఏమని, ఏమ్మా ఏంటి సంతోషంగా ఉన్నావు, ఆల్రెడీ ఇదిగో మీ చెల్లి చెప్పింది నీ కాలుకి ఏదో అంటే, పర్లేదమ్మా దేవుడు గొప్పవాడు, నొప్పి అయితే ఉండేది అనుకున్నాను కానీ బట్ దేవుని బట్టి నాకు ఇప్పుడు ఏం నొప్పి ఫీల్ అవ్వట్లేదు. అంటే ఈ రోజుతో మనము రోజులో ఎన్నిసార్లు మన నోటితో మన సమస్యలను పలుకుతున్నామా, దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ఆదరణ మనం అనుభవించి వెలుపడికి చెప్పేవారి రీతిలో. అదే అంటున్నాడు, నీ జనుల మధ్య నేను నిన్ను కీర్తించేదని ప్రభువా అనంటే నీ సమస్యలో నిన్ను బాధపడొద్దని దేవుడు చెప్పడం లేదు, కానీ నీ బాధతో పాటు నువ్వు దేవుని స్తుతించడానికి కూడా దేవుడు మార్గము, లేదంటే దేవుడు నిన్ను అలాంటి పరిస్థితుల్లో నిలబెట్టి నడిపిస్తున్నాడు అన్న విషయం మనకు తెలియనంత కాలము కూడా మన జీవితంలో ములుగుచ్చుకునే ప్రతి సంగతిన కూడాను మనల్ని అంటే బాధపడే విధంగా చేస్తుంది, కానీ నేను ఎప్పటికీ ధైర్యపరచను. ఈరోజు మన సమస్యలు మనల్ని దేవుడిని పరిచయం చేయలేకపోయినా, ఈరోజు మన సమస్యల మధ్య మనం దేవుడిని కనుక ఆయన శక్తిని అనుభవించకపోయినట్లయితే అపవాది విజయం సాధించినట్లే మీరు అనుకుంటున్నారేమో. దేవుడిచ్చే విడుదల మాత్రమే దేవుని యొక్క విక్టరీకి గుర్తని కానే కాదు. ఒక పరిస్థితి నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడం అనంటే, ఒక పరిస్థితి నిన్ను ఎక్విప్ చేయడం అనంటే, ఒక పరిస్థితి మధ్య దేవుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోవడం అంటే, ఆ శ్రమ నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నీకు ఏమేమి నేర్పిస్తున్నాడు అన్నది మాత్రమే. అది మనం నేర్చుకున్నంత కాలము కూడా మన ప్రతి ప్రార్థన కూడా నా జీవితంలో ఈ సమస్య ఎందుకుంది ప్రభువా దీన్ని తీసేయని మాత్రమే మనం చేస్తాం. కానీ నడిపించే వాడికి తెలుసు, తన దూతలను ఆజ్ఞాపించి నేను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నువ్వు నేర్చుకుంటావని ఆయన ఉద్దేశం. ఆయన ఆ విషయం మనకు అర్థం కానంత కాలం కూడా మనం ప్రార్థన చేయించలేదు, ప్రభువా ఈ సమస్యను నా నుంచి తీసివేయి. ఇబ్బందులోనూ కరువులోనూ కష్టంలో ఉన్నప్పుడు అడగకూడదు అంటే డెఫినెట్గా అడగాలి, అడగమని మాత్రమే వాక్యం చెప్తా ఉంది. కానీ ఈ పరిస్థితి ద్వారా నేను నేర్చుకోవలసినటువంటి విషయాలను నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంటే నేను బలపరిచేటటువంటి, అంటే ఈరోజు మా పిల్లలు ఆ జర్నీ చేసిన తర్వాత నెక్స్ట్ టైము ఆ ఊరు వెళ్ళాలి అంటే పెద్దగా వరి ఎవరు పెద్దగా వాడు భయపడరు. ఎందుకు? వాళ్ళు నేర్చుకున్నారు. ఈరోజు మనము దేవుని సహాయంతో వాక్యాన్ని అనుసరించి నేర్చుకోకపోతే ఎన్ని సంవత్సరాలైనా మన క్రైస్తవ జీవితము దేవుని ఒక మెజిషియన్ లాగా ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా మాత్రమే మిగులుస్తుంది. కానీ
నిన్ను నీ జీవితాన్ని లీడ్ చేయడానికి ట్రైన్ చేసే ఫాదర్గా ఎప్పటికీ మనకి దేవుడు అండర్స్టాండ్ కాదు. అవునా? మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, మనం ఎంత స్థితి కలిగినా, మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని స్కూల్కి పంపిస్తాం, చదువుతాం, వాళ్ళు ఏమంటారు చదివిస్తాం. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏసీ స్కూల్ వేస్తామే కానీ టీచరు లేదంటే చదవడం అన్నది వాళ్ళకి కామనే. మేబీ మీ దగ్గర డబ్బులు లేకపోతే ఆర్డినరీ స్కూల్లో వేయచ్చు, మేబీ అక్కడ ఏసీ ఉండదు, అంతకు మించి తేడా ఏముండదు. టీచర్ కామన్, నేర్చుకోవాల్సింది కూడాను కామనే. ఈరోజు మనం నేర్చుకునే విషయాలలో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేర్చుకునే ప్రతిదీ కూడా పిల్లలకి స్కూల్కి వెళ్ళడం ఇష్టమా, స్కూల్ ఎగ్గొట్టడం ఇష్టమా? సాధారణ రేర్గా ఉంటారు వాళ్ళైతే స్కూల్ పరిగెత్తారు, కానీ మిగతా అందరికీ కూడా ఎలా ఉంటుందంటే, ఈరోజు స్కూల్కి వద్దులేరంటే వాళ్ళకి పండగ. మొన్న ఇప్పుడు మా కొలిగ్ కూడా అదే అంటున్నా, ఇదే మొన్న వర్షం పడి మార్నింగ్ అంతా కొద్దిగా గ్లూమీగా బాగుంది అనమాట. అప్పుడు అంటున్నాడు, ఇదే స్కూల్ అయితే ఎక్కటి ఉండేవాళ్ళం కదా సార్, ఏంటి సార్ మనకి కూడా పొద్దున్నే ఇక్కడికి పోయి ఆ వర్షంలో పడి చేసి పోవాలి. మనకు కూడా పెద్దవాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు అనిపిస్తుంది, వర్షం పడితే సర్లే ఈరోజు సెలవు పెట్టేసి శుభ్రంగా చికెన్ ఫ్రై చేసుకొని అదేదో పప్పు చేసుకుని ఇంకేదో చేసుకొని తింటే ఏముంటుంది. ఇదేనా మన మన దాన్ని ఏమన్నారు, మన ప్రిపరేషన్. నేర్చుకునే విషయాలు మనకి చాలాసార్లు కూడాను ఎలా ఉంటాయి, ఇష్టంగా ఉంటాయి. అందుకనే పిల్లల్ని స్కూల్ మానేయమంటే మానేస్తారు. అంతగా ప్రేమించేటటువంటి మనము ఎందుకు వాళ్ళని బలవంతంగానైనా స్కూల్లో పెడతాం, సరిగా రాకపోతే ట్యూషన్స్లో పెడతాం? ఎందుకోసం? ఒక ట్రైనింగ్ మాత్రమే వాళ్ళని బలపరుస్తుంది, ఒక ట్రైనింగ్ మాత్రమే వాళ్ళని ఎక్విప్ చేస్తుంది, ఒక ట్రైనింగ్ మాత్రమే వాళ్ళని వాళ్ళు ఉన్న స్థాయిని హైయర్ లెవెల్కి తీసుకెళ్తుంది. అవునా? ఎగ్జామ్స్ ఎందుకు వస్తాయి పెద్దవాళ్ళకి? ఈ క్వశ్చన్, ఎగ్జామ్స్ ఎందుకు వస్తాయి అమ్మా? పెద్దగా చెప్పండి అమ్మా. ఎగ్జామ్స్ ఎందుకు వస్తాయి పెద్దవాళ్ళకి చెప్పాలి. నేనేమంటున్నానంటే, నువ్వు నెక్స్ట్ స్థాయికి వెళ్ళగలిగే మెట్ అదే ద్వారం. నీకు బెస్ట్ మార్క్స్ వస్తాయి మీ క్లాస్లో, నువ్వే ఫస్ట్. అప్పుడు టీచర్ అన్నాడు, కొంతమంది సరిగ్గా చదవట్లేదు అందుకని ఎగ్జామ్ ఎత్తేస్తున్నారు అన్నారు అనుకో, ఫస్ట్ మార్క్ వచ్చేవాడు ఏమంటాడు, ఎగ్జామ్ కావాలంటాడు. ఎందుకు? ఓన్లీ త్రూ ఎగ్జామ్ ఓన్లీ మన క్యాపబిలిటీస్ తెలుస్తాయి. ఎగ్జామ్ లేదనుకో అందరూ ఒకటే. ఈరోజు టెస్ట్లు ఎందుకు ఉంటాయి అని అంటే, నిన్ను నెక్స్ట్ గ్రేడ్కి నడిపించడానికి. అదేంటండి మరి కొంతమంది ఫెయిల్ అవుతున్నారంటే, ఎగ్జామ్ లేకపోతే వాళ్ళలో ఏ విషయంలో డెఫిషిట్ ఉందన్న విషయం ఎప్పటికీ తెలియదు. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 10 ఎన్ని? 6 అనుకున్నాం. 6 ఎవరు ఫెయిల్ అవ్వరు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సరే నిజంగా రాదు, అది వేరే విషయం. కొంతమంది కొన్నింటిలో ఫెయిల్ అవుతారు. ఎగ్జామ్ లేకపోతే ఆడికి ఎందులో ఫెయిల్ అవుతాడు, ఎందులో ప్రాబ్లం అన్న విషయం వాడికి ఎప్పటికీ తెలియదు. బట్ ఒకసారి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత అర్థమవుతుంది, ఓకే ఈ పర్టికులర్ ఏరియాలో లేదంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నాను. ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ చదివి దానిలో ఆన్సర్ అవుతాడు. ఈరోజు మన లైఫ్లో కూడా నెంబర్ ఆఫ్ ట్రయల్స్ లేదంటే ప్రాబ్లమ్స్, అవి వాటిలో మనల్ని దాటించి నిలబెట్టడం దేవుని ఉద్దేశమే. కానీ శ్రమల గుండా నువ్వు నడుస్తా బాధపడతా పోతున్నప్పుడు, వీళ్ళకి ఇంతే, వీళ్ళు ఎప్పటికీ ఇంతే, వీళ్ళకి నా మీద విశ్వాసం లేదు, భక్తి లేదు అని దేవుడు ఎప్పటికీ ఆయన ఉద్దేశం కానే కాదు. ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, పర్లేదులేమ్మా నీకు అలా వద్దులే అని అంటారా? మళ్ళీ స్పెషల్ ట్యూషన్ పెట్టి వాళ్ళని ఎలాగైనా పాస్ చేయాలని చూస్తారు. ఈరోజు దేవుడు కూడాను నీ శ్రమ మధ్య, ఇబ్బంది మధ్య నిన్ను వదిలిపెట్టడానికి ఎప్పటికీ ఆయన సిద్ధంగా లేరు. నిన్ను ఎలాగైనా దాన్ని ఓవర్కమ్ చేయించి హయ్యర్ స్టెప్లో లేదంటే ఉన్నతమైన స్థలంలో నిలపాలని ఆశపడుతున్నారు. ఈరోజు మన కనుక శ్రమల మధ్య, ఇబ్బందుల మధ్య నడుస్తుంటే అర్థం చేసుకోండి, దేవుడు నిన్ను బలపరుచున్నాడు, దేవుడు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడని, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలానికి నడిపిస్తున్నాడు. ఆమేన్. అందుకు నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే మనం దేవుణ్ణి నిబ్బరముతో ఉంచాలి. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఉన్నతమైన స్థలానికి ప్రిపేర్ చేస్తున్నాడు. ఆమేన్. నీ శ్రమ మధ్య, నీ ఇబ్బంది మధ్య నువ్వు దేవునితో ఎందుకు నిబ్బరంగా ఉండాలి అని అంటే, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కోసం ఉన్నతమైన స్థలాన్ని సిద్ధపరచున్నావు. అందుకనే మనం ఇందాక చేసినటువంటి ఆ వాక్యాన్ని వాడి చూడండి, ఆ 1 Thessalonians
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక చాలు. పోయినసారి మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం, రెండవది ఎడతెగక ప్రార్థన చేయడం, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఈ మూడు మనం అండర్లైన్ చేసుకున్నాం, అవునా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అని అంటే మీరు చాలా పనుల్లో బిజీగా ఉంటారు కదా, ప్రార్థన చేసుకోవడానికి ఎక్కువ సార్లు మనకు టైం ఉండదు. మరి అక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. దాని ఉద్దేశం ఏంటి? అమ్మా మన మనసులో మనం కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు ఏదైనా ప్రత్యేకంగా ఒక ఏకాంత ప్రదేశంలో 3 రోజులు ఉపవాస కూడికలు ఉన్నాయంటే అందరికీ కూడా కొద్దిగా ఎలాగైనా లాభం లేదు, ఈ మధ్య దేవునితో అంత క్లోజ్ రిలేషన్ లేదు, ఆ 3 రోజులు స్పెషల్ ప్లేస్కి వెళ్తే బాగా ప్రార్థన చేసుకోవచ్చు, బాగా దేవునితో ఒంటరిగా గడపవచ్చు అని మన ఫీలింగ్. పరిస్థితుల మధ్య నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనకు 3 రోజులు ఆయనతో ఒంటరిగా గడపడం సాధ్యమవుతుంది? సమస్య వచ్చినప్పుడు 3 రోజులు సెలవు పెట్టి ప్రార్థన చేయడానికి వీలైతే కానీ, స్పెషల్ అనాయింటింగ్ డేస్ అని ఎవరైనా కూటం పెడితే అనిపిస్తే ప్రాబ్లంలో ఉంటే ఎలా అనిపిస్తుంది, కానీ రెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అసలు అది మనకి ఎలా కుదురుతుంది? 3 రోజులు దేవునితో ప్రత్యేకపరచుకోవడం. అసలు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభుని మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనం ఏమేమి చేయాలి? ఆల్రెడీ సీనియర్గా ఉన్నవాడు అందరూ చెప్పండి. దేవుడిని మనం అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు నా లైఫ్లో ఎస్ లార్డ్ యు ఆర్ మై లార్డ్ అని యాక్సెప్ట్ చేసిన తర్వాత నేనేమేం చేయాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ప్రేర్ చేయాలి, బైబిల్ చదవాలి, వాక్యంతో ప్రతి పనిలోని వాక్యాన్ని అర్థం చేసుకొని చేయాలి. ఏ పని చేసుకుంటున్నా దేవుడిని ప్రైజ్ చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ ఏంటంటే చేసే పనులు అంటే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదవడం అంటే ఏమనిపిస్తుంది? ఇదిగోండి మీరు సామ్ 91 తీయండి, సో మొత్తం బై హార్ట్ చేయండి అంటే బైబిల్ మీరు చదువుతున్నట్టు. ప్రార్థన చేయండి అనగానే మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదు అమ్మ ప్రార్థన చేసుకుంటుందంటే మీరు ప్రార్థన చేస్తున్నట్టు. లేదంటే రే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఎవడు రాకుండా రాని అందరిని బయటికి దోసేసి తప్పేస్తే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నట్టు. లేదు అని అంటే ఇంకేమన్నా విశ్వాసమా? మీరు ఏంటండి దీన్ని ఏమంటారు, చర్చ్కి వెళ్తారంటే అవునండి మేము కూడా విశ్వాసులు అని చెప్పడం. ఇవన్నీ డూయింగ్స్ అంటే చేసేవి. బట్ డూయింగ్స్ ఎప్పుడు మన లైఫ్లో జస్ట్ దాన్ని ఏమంటారు, అది ప్రాసెస్సే, కానీ దట్ ఈజ్ నాట్ ది ఎండ్ రిజల్ట్. ఎండ్ రిజల్ట్ అంటే బైబిల్ని చదవడం అంటే ఈరోజు ఈ వాక్యాన్ని చదివాము, దాన్ని నిజంగా చదవడం అంటే నీ లైఫ్లో అప్లికేషన్లోకి తీసుకున్నప్పుడు మాత్రమే, నీ లైఫ్లో నువ్వు అప్లికేషన్లో తీసుకున్నప్పుడు మాత్రమే. ఈరోజు మీరు చదువుకున్నారు 91:16 ఆయన తన దూతలను ఆజ్ఞాపించడం. ఈ వాక్యాన్ని మీరు ఏం చేశారు? మార్నింగ్ చదివారు. మీరు వెళ్తూ ఉన్నప్పుడు జర్నీలోనూ, లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదంటే మీ వర్క్ ప్లేస్లోనూ, లేదంటే మీరు ఏదైనా ప్లేస్కి వెళ్తున్నప్పుడు మీకు భయం వేసింది, లేదంటే ఇప్పుడు బస్సు మిస్ అయింది, లేదంటే ఆఫీస్లో ఏదో ఇబ్బంది వచ్చింది, ఇమీడియట్గా మార్నింగ్ నేను చదివాను కదా ఆయన తన దూతలను ఆజ్ఞాపించును అనే విషయం జ్ఞాపకం వచ్చి, లేదు ఆయన తన దూతలు నాతో ఉంచాడు కాబట్టి నేను ఎక్కడ భయపడనని నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. చూసావు, అది బీయింగ్ అంటే అది నువ్వు వాక్యాన్ని బట్టి బ్రతికే పద్ధతి. ఈరోజు మనం ఎక్కువసార్లు డూయింగ్ దగ్గరే ఉండిపోతున్నాం. అంటే ఏంటంటే అన్న నేను 2 చాప్టర్లు చదివాను, దాన్ని ఏమంటారు సంవత్సరంలో 2-3 సార్లు బైబిల్ చదివేశాను. ఎన్నిసార్లు చదువుతున్నాం అన్నది అది ఓన్లీ దాన్ని ఏమనాలి, ఒకడు సపోజ్ 5th క్లాస్లో 5 సార్లు ఉన్నాడు అనుకో, ఆయన చెప్తామా అబ్బా బాగుందిరా బాగా బలంగా చదువుతున్నాడు అని అంటాము. ఈరోజు వాక్యం కూడా ఎంత చదువుతున్నాం అన్నది కాదు, పరిస్థితుల మధ్య వాక్యాన్ని బట్టి బీయింగ్ నిన్ను నువ్వు ఎంతగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నావు. ఇమీడియట్గా ఇబ్బంది వచ్చింది, లేదు నేనైతే ఇంతకు ముందు భయపడేవాడిని,
కానీ వాక్యంలో చెప్పింది తన దూతలను ఆజ్ఞాపించునని. ఎస్ ప్రభువా, నేను నీ వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉంటాను అని నీకు నువ్వు చెప్పుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడాను నువ్వు అప్పుడు చెప్తావు, ఏంటి అమ్మా నువ్వు ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నావు అంటే ఏం తోడుందని చెప్తావు. వాక్యాన్ని నీ లైఫ్లో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడం అంటే అది. అప్పుడు నువ్వు రెఫరెన్స్లు చెప్పు, రెఫరెన్స్ని నీ లైఫ్లో బ్రతుకుతావు. అందుకని ఈరోజు దేవుణ్ణి అనుసరించడం అంటే మన లైఫ్లో వాక్యము. అందుకనే ప్రభు గురించి జాన్లో ఉంది ఏమని, వాక్యము శరీరధారి అయి మన మధ్య. అలాగే బైబిల్లో ఉన్నటువంటి వాక్యము మన హృదయంలోనికి, మన హృదయంలో ఉన్న వాక్యము మన లైఫ్లోకి ఇంప్లిమెంట్ అయినప్పుడు మాత్రమే దేవుని మనం మన లైఫ్లో కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందుకని యేసుప్రభుని తెలిసినటువంటి మనము, యేసుప్రభు ఎస్ హీఈస్ మై లార్డ్ అని చెప్తున్నటువంటి మనము, మన ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మోర్ ఇంపార్టెంట్. అవునా, మన ట్రాన్స్ఫర్మేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. దానికోసం దేవుడు నిన్ను ప్రతి క్షణము కూడా ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశం మీరు సండే ఇక్కడికి వచ్చి భజన చేసి యేసు ప్రభు పాటలన్నీ బాగా పాడేసి ఆయనకి సంబంధించినటువంటి పిల్లల్ని అడిగారు అనుకో, అప్పుడప్పుడు ఎవరి ఇంటికన్నా వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మా అబ్బాయి వాక్యాలు బాగా చెప్తాడని వాళ్ళని అడుగుతారు. వాడు చాలాసార్లు ప్రైజ్లో ఆడు చెప్పకపోతేనేమో పేరెంట్స్ ఇబ్బంది పడిపోతారు. అరే పాస్టర్ గారు వచ్చినప్పుడు చెప్పించలేకపోయినా మొత్తానికి ఆడ సర్కస్ కనపడుతుంది. ఏంటి సర్కస్లో యానిమల్స్ని తెచ్చి చేయిస్తారు. ఏం చేయిస్తారు, ఏమో చేత స్కూల్ మీద ఎక్కించను, చిలక చేత పాటలు పాడించను, ఈ టైప్లో ఉంటుంది. అందుకనే పాస్టర్లు దేవుడికి సంబంధించిన వాళ్ళు ఇంటికి వస్తే ఇమీడియట్గా పిల్లల్ని పిలిచి మనం వాళ్ళ ముందు ఏం చేస్తాం, వాళ్ళ చేత పిల్లల చేత ప్రైజ్లాడు చెప్పమని, వాక్యాలు చెప్పమని. వాడు పాస్టర్ ముందు చెప్పనవసరం లేదు. వాడు ఒంటరిగా ఉన్నప్పుడు, వాడి ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మమ్మీ నేను ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి ఇలా ధైర్యపడ్డాను అని నీకు చెప్తే అప్పుడు వాడు కరెక్ట్గా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నట్టుగాని సండే స్కూల్లో వాళ్ళు మెమరీ వర్స్ నేర్పించినంత మాత్రాన అది పద్ధతి మాత్రమే. బట్ ఏ రోజైతే పరిస్థితుల మధ్య, సిచ్యువేషన్స్ మధ్య, అందుకనే ఎక్కువసార్లు నేను పిల్లలకి పరిస్థితుల మధ్య ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి ఇలా చేయాలన్నా యూ అప్లై ఇట్, అంతేగా నన్ను అడగద్దు, నన్ను చేయొద్దు అంటేనే వాళ్ళకి అది అర్థమవుతా ఉంది. అందుకనే క్లాస్ రూమ్ టీచింగ్ కంటే మీరు హయ్యర్ లెవెల్స్కి, ప్రొఫెషనల్ ప్లేస్కి వచ్చేసరికి నేర్పించేదంతా కూడాను ప్రాక్టీస్ బై డూయింగ్, అంటే చేస్తూ నేర్చుకునేదే ఉంటుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే. మనం నేర్చుకుంటూ చేస్తూ మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మాత్రమే. కానీ ఏవో కొన్ని విషయాలు ప్రదేశంలో గుంపుగా కూడుకొని కొన్ని మాటలు చెప్పుకుంటూ కొన్ని మాటలు పాడుకుంటూ వెళ్ళిపోవడం అనేది సంఘం కానే కాదు. ఏ రోజైతే నా బ్రతుకుని దేవుని వాక్యాన్ని బట్టి నేను మార్చుకుంటాను, దేవుని వాక్యము నన్ను ఒక ఉద్దేశం కలిగి ఉన్నది నా లైఫ్లో అని నేను అనుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా నేను ఈగర్గా దేవుని వాక్యం వైపు చూస్తాను. ఏమని, దేవుని వాక్యం నా లైఫ్లో ఉంది, దేవుడు నన్ను. సో ఎడతెగక ప్రార్థన చేయండి అని అంటే దాని అర్థం ఎప్పుడు కూడాను దేవునితో కంటిన్యూస్గా మాట్లాడడం ఈజీగా కష్టమా? ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఎప్పుడు కూడాను మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పటికీ నేను మెసేజ్ చెప్తా ఉన్నా కొంతమంది కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా నువ్వేదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. అందుకని మన ఆలోచనలు మనము దేవుని వాక్యములో నుంచి కనుక ఆలోచించడం మొదలు పెడితే అది దేవునితో కనెక్ట్ అయి ఉన్నట్టు. ఎడతెగక ప్రార్థించండి అని అంటే ఒక రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళు వేసి మీరు కంటిన్యూస్గా దేవునితో మాట్లాడేది దేవుని ప్రార్థనగా తీసుకోవట్లేదు. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా దేవునితో కనెక్ట్ అయి ఉన్నావా లేదా, దేవునితో మాట్లాడుతూ ఉన్నావా అన్నది మాత్రమే దేవుడు కన్సిడర్ చేస్తాడు. నీ శుక్రవారం ఉపవాస ప్రార్థన, నీ మంగళవారం ఉపవాస ప్రార్థన, నీ ఆదివారం చర్చ్ కన్సిడరేషన్స్ని ఆయన జస్ట్ స్కూల్ కమింగ్ లాగానే చూస్తాడు. దాన్ని నువ్వు లైఫ్లో అప్లికేషన్లోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఎస్ హీఈస్ రియల్లీ లివింగ్. అంటే లెర్నింగ్ స్టేజ్ నుంచి మనం లివింగ్ స్టేజ్కి మారినంత వరకు కూడాను దేవుడు నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. బట్ ఒకసారి కనుక మీరు 6th క్లాస్ పాస్ అయితే మీకు ఎప్పటికీ కూడాను మీ లైఫ్లో మళ్ళీ 6th క్లాస్ రాదు. అవునా? దేవుడు కూడా అంటే ఒక సమస్యని నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి ఫేస్ చేయడం నేర్చుకుంటే నెక్స్ట్ టైం నువ్వు కూడా స్టార్ పర్సన్ లానే ఫీల్ అవుతావు. అబ్బా ఈ సమస్య మాకెందుకు తెలియదండి, దేవుడు మాకు నేర్పించాడు, ఈజీగా వీ కెన్ గో త్రూ ఇట్, నో ప్రాబ్లం. ఈరోజు మనము మన లైఫ్ని దేవుని వాక్యం చేత ట్రాన్స్ఫార్మ్ చేయడం అని అంటే ఎంత ఇదిగా నేను పరిస్థితుల మధ్య స్టబన్గా బోల్డ్గా నిబ్రం కలిగి ఉన్నానని దావీదు అంటున్నాడంటే యుద్ధం టైంలో ఎవరైనా నిబ్రం ఉంటారా? చాలా టెన్షన్ ఉంటుంది. నిన్నంతా మనం న్యూస్లో చూసాం, కర్ణాటక వాళ్ళు ఏదో
యడ్యూరప్ప అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఎవడొస్తాడని వాడితో పాటు మనం కూడా వాడు కూడా టైం రేసింగ్ పడి ఇంకా అన్ని గంటలు ఉంది ఇన్ని గంటలు అంటే మనం కూడా ఏం చేస్తాం, టెన్షన్ పడతాం. ఎవడ పార్టీ వాడు వాళ్ళ వైపు ఉంటారు. లోపల మనం ఎంత భక్తులమైనా మనకి ఏదో పార్టీది కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఎవడ పార్టీ ఇది వస్తే బాగుంటుంది, అది పోతే బాగుంటుంది, ఇదే ఉంటుంది మనకి లోపల ఫీలింగ్. అంటే ఏంటి, లోపల ఎవరి గురించో మనకేమవుతుంది తెలుస్తాం. ఇది మనకి మనము దేవుని వాక్యాన్ని బట్టి మన లైఫ్ను కూడాను టర్న్ చేసుకోనంత కాలము కూడాను, లేదంటే ఏ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వాక్యాన్ని మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నామో, ఎన్ని విషయాలు మనకి నేర్పిస్తున్నాయి అన్నప్పుడు ఏ వాక్యాన్ని చూస్తాం? మార్నింగ్ చదివిన వాక్యం కానీ, లేదంటే సండే నేర్చుకున్న వాక్యం కానీ మనకి నేర్పిస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. కానీ అలా లేకపోతే దాన్ని మన టెన్షన్. సో వాళ్ళందరూ ఇప్పుడు మనం అనుకున్నట్టు చీఫ్ మినిస్టర్ల దగ్గర ఇద్దరు చీఫ్ మినిస్టర్లు వేశారు కదా, వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి? చాలా డబ్బులు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎంత పరపతి ఉంటుంది? మనకు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ ఎంఆర్ఓ తెలిస్తేనే మనకు అబ్బా ఊరంతా తెలిసిన ఫీలింగ్. అలాంటిది వాళ్ళు చీఫ్ మినిస్టర్లుగా చేశారంటే వాళ్ళు మరి ఎంత ధైర్యంగా ఉండాలి. కానీ వాళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు. దావీదు కూడా అలాగే యుద్ధం వచ్చిందంటే చాలా టెన్షన్ పడతా ఉన్నాడు. కానీ దేవుని బట్టి నిబ్బరంగా ఉన్నాను అని అంటున్నాడు. సో మిగతా వాళ్ళకి మనకి ఉండాల్సిన వ్యత్యాసం ఏంటి అని అంటే, దేవుని వాక్యాన్ని బట్టి నేను నిబ్బరంగా ఉన్నాననే స్థితికి వెళ్ళనంత వరకు కూడాను ప్రతి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఎలవ చేస్తూనే ఉంటాడు. ఎందుకు? నువ్వు నిబ్బరం నేర్చుకునేంత వరకు నువ్వు దాంట్లో నుంచి నడుస్తూనే ఉంటావు. ఏ రోజైతే లేదు ప్రభువా ఇదిగో నీ వాక్యం చెప్పింది, దావీదు దాంతో రాజే నిబ్బరంగా ఉన్నాను, అంత సైన్యం ఎదురుగా ఉండి ఫైటింగ్ అన్నప్పుడు లేదు నా సమస్య నీకు చాలా అల్పమైనది, నీవు నన్ను దాటిస్తావు, నీవు నన్ను నేర్పిస్తున్నావు, ఈ జర్నీలో నీ దూతలను ఆజ్ఞాపించావు. లేదు ప్రభా నేను నిబ్బరంగా ఉంటానని నువ్వు ఒక్క మాట ఆయనతో చెప్పు, నీ ముందు ఉండేటటువంటి చాలా సమస్యలు కూడాను. ఈరోజు సుడోకు ఎంతమంది ఆడతారు? ఒక్కళ్ళే చేస్తారు. సుడోకు ఎంతమందికి తెలుసు? సరే, ఇంకా అర్థం అవ్వాలి అంటే దీన్ని ఏమంటారు, ఆదివారం బుక్లో పజిల్ ఉంటుంది, క్రాస్ వర్డ్స్ ఏదో ఉంటుంది, అదేనా? ఏమన్నా దాని తెలుగులో పదవికాసమా? సరే ఓకే, నిలువుగా ఒక వర్డ్ ఉంటుంది, అడ్డుగా ఉంటుంది. ఎవ్రీ వీక్ ఇది చేసేవాడు నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఏం చేస్తారు దానికోసం? ఎందుకని? దాన్ని కరెక్ట్గా చేస్తే వి గెట్ హ్యాపీనెస్. ఈరోజు మన లైఫ్లో వచ్చే సమస్యలను కూడా మనం ఎలా ఎదుర్కోవాలి అంటే, దేవుడు నీకు నేర్పించే దాన్ని బట్టి నెక్స్ట్ సమస్యకి నువ్వేమి నెక్స్ట్ పజిల్ అంటే అర్థమే అది, ఎలా చేయాలో తెలియదు, బట్ చేసే కొద్ది నీకు అది ఓపెన్ అవుతావు, చేసే కొద్ది దాన్ని నువ్వు మళ్ళీ చేయడానికి నువ్వు ప్రిపేర్ అవుతావు. ఈరోజు యేసు ప్రభు లేని వ్యక్తులకి ఉన్న వ్యక్తులకి వ్యత్యాసం అదే. లైఫ్లో స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ ఎవ్రీబడి అందరికీ ఒకటే. బట్ మనకైతే ఒక నిశ్చయిత ఉంది. ఎందుకంటే నిన్ను డిజైన్ చేసిన వాడు నీ లైఫ్లో అలౌ చేసే ప్రతి సిచ్యువేషన్లో కూడా నిన్ను నడిపించి నేర్పించి నిన్ను ఒక స్థితికి అంటే బీయింగ్ ఒక స్టేజ్లోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమె. సో ఈరోజు చర్చ్కి వచ్చినటువంటి మనకు రావాల్సినటువంటి ఒక నిశ్చయిత ఏంటంటే, లేదు నా లైఫ్లో దేవుడు వాక్యం ఉన్నంత వరకు యేసు ప్రభువుని మనం అంగీకరించి రక్షించబడ్డాము కాబట్టి మనకు రావాల్సిన నిశ్చయిత ఏంటి? ఇంకోళ్ళకి చెప్తున్నాను, యేసు ప్రభు తెలియని వాళ్ళకి మీరేం గోస్పెల్ చెప్తారు చెప్పండి? మామూలు రొటీన్గా మనం వినేది వింటాం కదా. ఇప్పుడు అదే ఏం చెప్తామంటున్నా, సాల్వేషన్ గురించి అడిగేమని చెప్తాం. అంటే పాపాల కోసం మరణించారు ఇదంతా చెప్తే మామూలుగా ఉంటుంది. అలా కాకుండా మిమ్మల్ని ఎవడైనా జైల్లో పెట్టాడు, మీకు ఎవడో బెయిల్ ఇవ్వట్లేదు, అప్పుడు ఎవడైనా వచ్చి బెయిల్ ఇచ్చాడు అనుకో, మీరేం చెప్తారు? ఊరంతా చెప్తారు, ఆ బ్రదరే నాకు వచ్చి ఇచ్చాడు, మా వాళ్ళు ఎవరు రాలేదు, కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. సాక్ష్యం ఓకే. అప్పుడు ఏం చెప్తాము? ఒక్కరోజు ఉన్నాడు, నన్ను ఆ బ్రదర్ వచ్చి అతను వచ్చి డబ్బులు కట్టి నన్ను విడిపించాడు, వాడు ఉత్తన్నా అందరికి చెప్తాడు ఏమని. కానీ ఈరోజు
యేసు ప్రభు నీ గురించి మరణించాడు, నిన్ను అలాంటి బాండేజెస్లోనూ లేదంటే నిన్ను అలాంటి హెల్లో లేదంటే అలాంటి స్థితిలోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేశాడు అంటే మనకు అది చర్చ్లో వినే మాటలుగా ఉంది కాబట్టి మనకి ఎక్కడ కూడా షేర్ చేసుకోవాలని అనిపించదు. వన్ డే నేను జైల్లో నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేస్తేనే నీకు అంత అనిపిస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్, దేవుడు నీ గురించి నా గురించి ఆయనంతటా ఆయనే మరణించడానికి సిద్ధపడ్డారు అని అంటే నీ లైఫ్లో ఆయన అంతకు మించి కోరుకోవడం లేదంటే అంతకు మించి చేయకుండా అంటే తన ప్రాణాన్ని సైతం నీకు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి నీ సమస్యలో నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నీ నొప్పు కలిగే స్థితిలో నేను ఎందుకు దాన్ని ఏమంటారు చేయి విడిచిపెడతాడు? లేదంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నిన్ను ఎందుకు వదిలి పెడతారు? అంటే మనం అన్యులకి అంటే దేవుని తెలియని వాళ్ళకి వాక్యం చెప్పడానికి రెడీ అయిపోతాం, యేసు ప్రభు నేను రక్షిస్తున్నాడు. కానీ మన లైఫ్లో మన ప్రాబ్లమ్స్ మధ్య ఆ దేవుడు నన్ను రక్షించగలిగినటువంటి దేవుడు ఆల్రెడీ నా గురించి సిలువలో మరణించేంతగా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో డెఫినెట్గా ఆయన నన్ను విడవడు అనే విషయం నేను అర్థం చేసుకోను. బట్ వేరే వాళ్ళకి మాత్రం చెప్పడానికి ఇష్టపడతాను ఏంటంటే యేసు ప్రభు మీ పాపాల కోసం సిలువలో మరణించాడండి. అందులో ఎలా ఉంటుంది అని అంటే మనం చాలాసార్లు చెప్పినట్లే ఉంటుంది. ఏమని నేషనల్ యాంథమ్ లేదంటే దేశభక్తి గురించి అన్నాము అందరం ఏమంటారు 26th 20 ఆగస్ట్ 15th బ్యాడ్జ్లు పెట్టుకొని తిరుగుతాం. ఏంటి మన ఫీలింగ్? దేశభక్తి అది ఫీలింగ్ అంటే ఏంటంటే ఆ 2 రోజులు జెండాలు పెట్టుకుంటాం, మిగతా రోజులు ఎవడు ఇష్టం ఆడితే దానికి ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. దేశం కోసం ఏమన్నా ఫీలింగ్ ఉందంటే ఏమి ఉండదు. పాకిస్తాన్లో క్రికెట్ అయితే దేశం అన్న ఫీలింగ్, అంతకు మించి అది దేశభక్తిగా కాదు. అలాగే దేవునితో భక్తి అని అంటే యేసు ప్రభు మా దేవుడు అండి, మీకు ఇదిగో కొండ మీద ఉంటాడు, అలాగే మాకు కూడా చర్చిలో ఉంటాడు మా దేవుడు, మాకు ఇదిగోటి మీకు భగవద్గీత కాబట్టి మాకు బైబిల్, ఇలాగ మనకు ఒక రిలీజియస్ పర్సన్గా ఉన్నంత కాలము కూడాను మన లైఫ్లో దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ ఎప్పుడైతే ఇక్కడున్న వాక్యం ఇక్కడి నుంచి మన ట్రాన్స్ఫర్మేషన్లోకి వస్తుందో అప్పుడు ఇక్కడ నిలబడి అంటే ఇక్కడ ఉన్న ప్రతి వాక్యము కూడా నీ లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది. అంటే నీ లైఫ్లో ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్. సో దేవుడు నీ నుంచి కోరుకుంటుంది అంటే ఫ్రమ్ డూయింగ్ టు బీయింగ్, అంటే చేసే వారి నుంచి అలాగ బ్రతికే వారిగా మనం మార్పు చెందాలి. ఎడతెగక ప్రార్థించండి అని అంటే ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించడం అంటే అదే అంటుంది. వారంలో నువ్వు ఎన్ని వాక్యాలు అయితే నేర్చుకుంటున్నావో ఆ వాక్యాలన్నింటినీ కూడా 7 days నీ లైఫ్లో ప్రాక్టీస్ చేయడం. ఎన్ని వాక్యాలు అయితే నేర్చుకుంటున్నావో అవన్నీ కూడా 7 days ప్రాక్టీస్ చేయడం. ఏ రోజైతే మనం ఇలా చేయటానికి సిద్ధపడతామో సాతాను మిమ్మల్ని చేసే ఒక చిన్న డిసెప్షన్ కూడా ఏమవుతుందో తెలుసా? వాక్యములో ఇంత దాన్ని ఏమంటారు ఇంత శక్తి, వాక్యములో నుంచి ఇంత దాన్ని ఏమన్నారు ప్రొవిజనో లేదంటే దేవుడు హెల్ప్ నీకు ఇంతగా ఉంటే బైబిల్ నీ వైపు ఏం ప్రొజెక్ట్ చేస్తుంది అని అంటే నువ్వు పొద్దున్నే నుంచి బైబిల్ చదువుతున్నావా లేదా? బైబిల్ చదివావంటే నీకు ఒక ఫీలింగ్ ఏంటంటే నేను చాలా దేవునికి దగ్గరగా ఉన్నాను. బైబిల్ చదవటం భక్తి కాదు, అది అక్కడతో ఆగిపోయేటట్టు చేస్తాడు. నువ్వు ఈరోజు బైబిల్ చదివావంటే నీకు ఫీలింగ్ వస్తుంది పర్లేదమ్మా మనం కూడా దేవుడికి కనెక్ట్ అయినా. నో, సిచ్యువేషన్స్ మధ్య ఆ వర్డ్తో కనెక్ట్ అయిన రోజు మాత్రమే నువ్వు బైబిల్ చదివినట్టు. ఆమేన్. పరిస్థితుల మధ్య నీ అప్లికేషన్ తీసుకుని అలాగా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ దేవునితో కనెక్ట్ అయి ఉన్నంతసేపు కూడాను అది మనం ఎడతెగక ప్రార్థన చేయడం. 3 రోజులు లేదంటే నువ్వు 3 గంటలో మీ రూమ్లో ఉండి చేసేదాన్ని నేను తక్కువ చేయట్లేదు కానీ బట్ దేవుడు దాన్ని జస్ట్ ఎల్కేజీ ప్రేయర్ లాగానే తీసుకుంటాడు. బట్ సిచ్యువేషన్స్ మధ్య ఎదురుగా నీ శత్రువులో మీ అత్తగారో మీ మామగారో మీ బావలో లేదంటే మీకు ఎవరో శత్రువులు ఉంటారు, ఎవరు శత్రువులు వాళ్ళకి స్పేర్గా ఉంటారు వేరుగా. అప్పుడు నీకు గుర్తు రావాలి, ఇదిగో ఈ శత్రువుల మధ్య బాబా నిబ్రమిస్తానన్నావు, నాకు సహాయం చేయి. అంతేగాని మనం కూడా వాళ్ళ మీద నోరేసుకొని అరిచిపడి అవకాశం ఉంటేనే అంతే కదా, ఉల్టా సీదా అయితే బాగా యవనంగా ఉన్నప్పుడు అప్పుడే పెళ్ళైనప్పుడు అత్తగారు కత్తులు తీసి బాగా రుద్దుతారు, ముసలితనం వచ్చినప్పుడు ఈవిడ తీసి రుద్దుతుంది. బట్ ఏ రోజైతే ప్రభు మన లైఫ్లో ఉంటారో మనం ఎప్పటికీ కూడాను ట్రాన్స్ఫార్మ్లో ఉంటాం. కాబట్టి నువ్వు కోడలుగా ఉన్నప్పుడు కూడాను యూ బికమ్ ఏ క్రౌన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నువ్వు ఏమనాలి, క్రౌన్ అంటే కిరీటం అయి ఉంటావు. నువ్వు ఓల్డ్గా ముసలితనంలోకి వచ్చినా కూడా అత్తగారిలాగా నీ కోడలికి ఆ కుటుంబానికి నువ్వు ఒక కిరీటంగా మారుతావు. ఇది బీయింగ్.
ఈరోజు మనం దేవుడు ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్ళినప్పుడు మనం ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశానికి నువ్వు ఆశీర్వాదకారకంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది అని అంటే వాక్యము నిన్ను అలాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది కాబట్టి. ఆమె సో వాక్యం ఎంతగా చదువుతున్నావు, ఎంత క్లోజ్గా ఫాలో అవుతున్నావు అన్నప్పుడు ప్రభా వాక్యాన్ని బట్టి నా ఆలోచన పద్ధతి మార్చుకోవడం నాకు నేర్పించండి, పరిస్థితుల మధ్య నిబరముగా ఉండడం నాకు నేర్పించండి. నాకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు పలుమార్లు ముళ్ళు గుచ్చుకుంది అనే విషయం కంటే నీవు నిబరమైన స్థితిలోకి నన్ను నడిపించగలుగుతావు, అలాంటి స్థితి నాకు ఇస్తావు ప్రభా అని చెప్పడం నేర్చుకోవడం నేర్పించమని దేవుడిని అడుగుతున్నాం. అలా దేవుడు నిన్ను సమస్యలు గుండా నడిపిస్తున్నాడంటే దాని అర్థం నీకు నేర్పించున్నాడు. దేవుడు నిన్ను సమస్యలు గుండా నడిపిస్తున్నప్పుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడంటే దాని అర్థం దేవుడు నిన్ను నెక్స్ట్ టైప్కి నిన్ను మూవ్ చేస్తున్నాడని. ఈరోజు మనం పాటించే స్థితి నుంచి అనుభవించే స్థితికి మారాలని, ఫ్రమ్ డూయింగ్ స్టేట్ టు బీయింగ్ స్టేట్ వరకు మనం మారాలని దేవుడి ఉద్దేశమైనది. ఆమేన్. సో నీ జీవితంలో ఎలాంటి పోరాటం ఉన్నా, ఎలాంటి స్థితి ఉన్నా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడిని గుర్తు తెచ్చుకోండి. పరిస్థితుల మధ్య అవును ప్రభువా నీ వాక్యంలో చెప్పబడినట్లు నువ్వు నా తోడుగా ఉన్నప్పుడు ప్రభువా ఏ పరిస్థితిని బట్టి నేను కృంగిపోను ప్రభువా, నువ్వు నాకు నేర్పిస్తున్నావయ్యా, నేర్చుకోవడానికి నేను సిద్ధం ప్రభువా అని చెప్తాము.